హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనము ఎండు చేపలు, నాటు గోంగూర, ఇవి ఈ గోంగూర కొంచెం పులుపు తక్కువ ఉంటుందండి. నాటు గోంగూర, ఎండు చేపలు కర్రీ వండుకుందామే. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలండి. చూశారు కదా, ఇందులో ఒక టమాటా యాడ్ చేయాలండి. ఒక్కటంటే ఒక టమాటా వేయాలి, ఎక్కువ టమాటాలు యాడ్ చేయొద్దు. ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకుందాము. తర్వాత అందులో సరిపడా కారం తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా. తర్వాత పసుపు, ఒక స్పూన్ పసుపు వేసానండి. సరిపడా ఉప్పు వేసేసాను. తర్వాత ఎండు చేపలు నానబెట్టుకున్నాం కదా ఇందాక, ఆ ఎండు చేపలు బాగా దాని మీద నుసిపోయేటట్టు ఒక 4-5 సార్లు బాగా కడిగేసుకోవాలండి. అలా బాగా కడిగేసుకున్న తర్వాత ఆ ఎండు చేపలు కూడా ఇందులో వేసేసేయాలండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో వేసేసేసి మొత్తం కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకోవాలండి, ఎందుకంటే కర్రీ ఉడకాలి కదా. నీళ్లు పోసేసుకొని సన్నని మంట మీద, చూసారు కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడతారండి ఇందులో. కర్రీ బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నీళ్లు పోసేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్, సరిపడా వాటర్ వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం. మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ అలా, అంటే ఎండు చేపలు ఉడకాలి కదండి, అంతసేపు సిమ్లో పెట్టేసుకుని బాగా చేసుకుందాం. చూసారు కదా, కర్రీ దగ్గర పడిపోయింది. అప్పుడు గోంగూర యాడ్ చేయాలండి. నేను ఫస్ట్ గోంగూర వేసేటప్పుడు కొంచెం క్లిప్ వేసేయాను. కర్రీ అలా బాగా వాటర్ ఎండిపోయిన తర్వాత గోంగూర వేసేస్తున్నాను. ఇది నాటు గోంగూర అండి. ఈ గోంగూర ఎండు చేపల కర్రీ రెండు కాంబినేషన్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి కర్రీ. ఇది వండిన రోజు కన్నా సెకండ్ డే మార్నింగ్ తింటే అసలు ఈ కర్రీ టేస్టే వేరండి, అంత బాగుండిద్ది అన్నమాట. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇది నాటు గోంగూర అయితే ఎక్కువ టేస్ట్ వస్తుంది. చీరాల గోంగూరతో కూడా చాలామంది చేస్తారు. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా. కర్రీ అలా బాగా దగ్గర పడిపోవాలండి, అంటే అడుగంటాలన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు మనం ఇందులో ఉడికిపోయింది కదా, కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని దింపుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జెన్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చేసి.